హలో గైస్, మనం ట్రేడింగ్లో పార్ట్గా మనము 1 మినిట్ స్కాల్పింగ్ చూసాము, 3 మినిట్స్ చూసాము, 5 మినిట్స్ చూసామన్నమాట. సో ఇవాళ వీడియోలో మనము 15 మినిట్స్ ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయొచ్చు. సో ఈ 15 మినిట్స్ అనేది మనకి స్కాల్పింగ్ స్ట్రాటజీ కిందికి రాదు అనమాట. సో కానీ ఇంట్రాడే ట్రేడింగ్కి మనకు స్టాక్స్ కానీ, నిఫ్టీకి కానీ, బ్యాంక్ నిఫ్టీకి కానీ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, టార్గెట్ ఎంత సెట్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవచ్చు, అదేవిధంగా మనకి ఏ టైంలో ట్రేడింగ్ చేయాలి అనే విషయాలు ఒక పీడిఎఫ్ రూపంలో నేను క్లియర్గా మీకు చూపిస్తానమాట. సో ప్రీవియస్ కూడా మనం పీడిఎఫ్ విధంగా చూపించినప్పుడు చాలామంది పీడిఎఫ్ అడిగారు, దాదాపుగా 50+ అడిగారనమాట. 50+ మెంబర్స్కి నేను పీడిఎఫ్ ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో కూడా మీకు కావాలంటే అడగండి, నేను ఫార్వర్డ్ చేస్తాను అనమాట. సో బెస్ట్ టైం టు ట్రేడ్ అనమాట. 15 మినిట్స్ ట్రేడింగ్కి వచ్చేసి మనకి పర్ డేకి వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే మ్యాక్సిమం 25 క్యాండిల్స్ వస్తాయన్నమాట. సో 25 క్యాండిల్స్ వస్తాయన్నమాట 15 మినిట్స్. ఎందుకంటే 9:15 నుండి 3:30 వరకు కదా. సో ఈ టైం ఫ్రేమ్లో వచ్చేసి మనకి 25 క్యాండిల్స్ వస్తాయన్నమాట. సెట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి. సో ఇవి మొత్తం నేను పీడిఎఫ్ రూపంలో చూస్తానన్నమాట. మరి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాము. లెట్స్ గో ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. సో మీరు నా పీడిఎఫ్ చూస్తున్నారు. నేను ఈ పీడిఎఫ్ వచ్చేసి మీకోసం ప్రిపేర్ చేశాను అనమాట. ఎవరికైనా కావాలంటే నా మెయిల్ ఐడికి, స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి కూడా పెట్టాను అనమాట. డెఫినెట్గా ఫార్వర్డ్ చేస్తాను అనమాట. సో ఈ 15 మినిట్స్ ట్రేడింగ్ ఇన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి, మనము ద బెస్ట్ టైం టు ట్రేడ్ అనేది నేను అంత క్లియర్గా చదవట్లేదు, మీకు ఏది అవసరమో అది మాత్రం చెప్తాను. హౌ టు సెట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్. ఓకే, సో 100% ప్రాఫిట్ అనేది రియలిస్టిక్గా అవుతుందా లేదా అనేది చెప్పలేము కాబట్టి అన్ప్రెడిక్టబుల్, బట్ ఐ విల్ ప్రొవైడ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ అనమాట. ఓకే, సో అసలు 15 మినిట్స్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, మనకి 15 మినిట్స్ ట్రేడింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. టైం ఫ్రేమ్ అనేది మనకు మనం 15 మినిట్, మనకు 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్ ఇలా ఉంటుందన్నమాట. 1 డే, 3 అవర్స్ ఇలా ఉంటుంది కదా. సో అందులో భాగంగా 15 మినిట్స్ అనేది కూడా మనకు ఒక టైం ఫ్రేమ్ మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో పెట్టేదన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పర్ డేకి వచ్చేసి 25 క్యాండిల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి 25 క్యాండిల్స్ పర్ డే ఉంటాయి అనమాట. సో మనకి స్టాక్ మార్కెట్ వచ్చేసి 9:15 నుండి 3:30 PM IST టైమ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి 15 మినిట్స్. సో ఇట్స్ పాపులారిటీ అమాంగ్ ఇండియన్ ట్రేడర్ ఫర్ నిఫ్టీ 50. సో ఇది కూడా మనకి 15 మినిట్స్ అనేది కూడా చాలామంది కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట ట్రేడింగ్కి వచ్చేసి అనమాట. ఓకే, సో మనకి ఒకసారి చూడొచ్చు, నేను ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. బ్యాంక్ నిఫ్టీకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. చూడండి, క్యాండిల్స్ ఈ విధంగా ఫామ్ అయినాయి అనమాట. ఓకే, ఇది ఓకే టైం ఫ్రేమ్ మనం 15 మినిట్స్ సెట్ చేసుకోవడం అనమాట. సో బెస్ట్ టైం నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను ట్రేడింగ్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ టైం అంటే, ఫస్ట్ ఓపెనింగ్ అవర్స్ అనమాట. ఓపెనింగ్ అవర్స్ ఏదంటే 9:15 నుండి 10 AM అనమాట. 9:15 నుండి, ఎందుకు అంటే ఒకసారి చూడండి, ద మార్కెట్ ఓపెన్స్ విత్ హై వాలటిలిటీ డ్యూ టు ఓవర్ నైట్ న్యూస్. ఏదైనా సో ఏదైనా ఒక ఓవర్ నైట్ న్యూస్ ఏదైనా వచ్చినా కూడా, తర్వాత గ్లోబల్కి సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చినా కూడా, సో ఏంటంటే ఆర్డర్స్ అనేది ఎక్కువగా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఫస్ట్ 15 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైం వచ్చేసి 9:15 to 9:30 అనమాట. సో ఇది ఎవరికి సూటబుల్, ఎందుకంటే హై వాలటాలిటీ ఉంటుంది కదా. హై వాలటాలిటీ ఉన్నప్పుడు ఎవరికి సూటబుల్ అంటే, బెస్ట్ ఫర్ అగ్రిగేసివ్ ట్రేడర్స్ హూ కెన్ హ్యాండిల్ వాలటాలిటీ అండ్ యాక్టివ్ క్విక్లీ అనమాట. అంటే రిస్క్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు డెఫినెట్గా ఈ 9:15 నుండి 9:30 అనేది ఉంటుందన్నమాట. సో రిస్క్ తక్కువగా తీసుకునే వాళ్ళు అవాయిడ్ చేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ మిడ్ మార్నింగ్ అనమాట. సో మిడ్ మార్నింగ్ వచ్చేసి మనకి 10 to 11:30 AM ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదైతే మనకు వాలటాలిటీ ఉంటుందో అదంతా సెట్ అయ్యి ట్రెండ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో వాలటాలిటీ అంతా సెట్ అయ్యి ట్రెండ్ ఫామ్ అయ్యి, సో ఇది వచ్చేసి బేసిక్గా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఎవరికి యూజ్ఫుల్ అంటే, గ్రేట్ ఫర్ 15 మినిట్స్ స్ట్రాటజీస్ యాజ్ ప్రైస్ మూవ్మెంట్ స్టెబిలైజ్ ఆఫర్ క్లియర్ సిగ్నల్స్ అనమాట. ఓకే, సో ఇది ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట. అంటే మనం ఒకటి వచ్చేసి 10 నుండి 11:30కి ట్రేడింగ్ చేయడం మిడ్ మార్నింగ్ అనేది గుడ్ అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ చూడండి, 1 to 2 PM అనమాట. సో ఇది వచ్చేసి మొమెంటమ్ కెన్ పికప్ గెయిన్ ట్రేడర్స్ పొజిషన్ దెమ్సెల్ఫ్. సో మనకు ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇది కూడా కొద్దిగా ఫ్లక్చువేషన్స్ ఉంటుందన్నమాట. గుడ్ ఫర్ క్యాప్చరింగ్ బ్రేక్అవుట్స్, ట్రేడ్స్ అండ్ రివర్సల్స్ అనమాట. ఎస్పెషల్లీ ఫర్ 15 మినిట్స్ చార్ట్స్లో మనకి బ్రేక్అవుట్ ట్రేడ్స్ కానీ, రివర్సల్స్ కానీ జరిగేది 1 నుండి 2:31 కానీ, ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ప్రీ క్లోజ్ అనమాట.
230 నుండి 315 అనమాట వాలటాలిటీ. సో మనకి ఆఫ్ పొజిషన్ లేకి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఎవరైతే రిస్క్ రివార్డింగ్ ఫర్ స్కాల్పర్స్ ఉంటారో, స్కాల్పింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకు ద బెస్ట్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో బేసిక్గా ఏంటంటే 11:30 నుండి 1 PM అనేది మనము అవాయిడ్ చేయాలి. ఓకే, 11:30 నుండి 1 PM అనేది మనకి అవాయిడ్ చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చో చూద్దాం అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి చూడండి 1:2 ఆర్ఆర్ అనమాట. రిస్కింగ్ 1 యూనిట్ టు గెయిన్ 2 అనమాట. ఓకే, సో నిఫ్టీ 50కి వచ్చేపాటికి చూడండి యావరేజ్ 15 మినిట్స్ రేస్. నిఫ్టీ టైపికల్లీ మూవ్స్ 20 to 15 పాయింట్స్ ఫర్ 15 మినిట్స్ క్యాండిల్. 15 మినిట్స్ క్యాండిల్లో మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి క్యాండిల్స్ అనేది దాదాపుగా 20 to 50 అలా మూవ్ అవుతాయంటారు, అన్ని పాయింట్స్ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మన టార్గెట్ వచ్చేపాటికి ఏ విధంగా పెట్టుకోవచ్చో చూడండి. ఎయిమింగ్ ఫర్ 50 to 100 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి స్టాప్ లాస్కి వచ్చేపాటికి కన్జర్వేటివ్ 20-25 పాయింట్స్ బిలో ఏదైతే ఉందో మనకి పర్సెంటేజ్. సో కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు అనేవాళ్ళు 40 to 50 వరకు వాళ్ళు స్టాప్ లాస్ కింద పెట్టచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి కరెంట్ నిఫ్టీ లెవెల్ చూసుకొని పెట్టండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ నిఫ్టీ లెవెల్ 24,000 ఉందనుకోండి. సో మనం ఒకవేళ ఈ పాయింట్స్లో కొన్నామనుకో స్టాప్ లాస్ ఇంత పెట్టుకోండి, 30 పాయింట్స్ రిస్క్. టార్గెట్ వచ్చేసి 80 పాయింట్స్ పెట్టండి అనమాట. ఓకే, 80 పాయింట్స్. సో రివార్డ్స్ వచ్చేసి 1:. అర్థమైంది కదా. నిఫ్టీ లెవెల్ మనకి ఇక్కడ ఉంది. మనం బై చేసే లెవెల్ వచ్చేసి 20 పాయింట్స్ ఎక్కువతో బై చేసినప్పుడు టార్గెట్ వచ్చేపాటికి మనకు 60 పాయింట్స్ పెడితే ఇక్కడికి వస్తుంది. అదే లాస్ కిందకి పెడితే 30 పాయింట్స్ ఇది. ఓకే, నెక్స్ట్ 1:2. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మనకి స్టాప్ లాస్ వచ్చేసి 70 to 100 పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు 150 to 200 పాయింట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మోర్ వోల్టాలిటీ ఉంటుందన్నమాట మనకి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బేసికలీ సో ఎయిమ్ ఫర్ 200 to 300 పాయింట్స్ టార్గెట్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, కరెంట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉన్నప్పుడు మనం 50,100 దగ్గర ఉన్నప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి 49,950 పెట్టుకుంటే టార్గెట్ వచ్చేసి మనకి 50,400 అనమాట. సో మనకి రివార్డ్ వచ్చేసి 1:2 రేషియో ఉంటుంది అనమాట. 300 పాయింట్స్ టార్గెట్స్ అనమాట. సో ఇది ఆల్ అప్లికేబుల్ అనమాట. ఓకే, ఇది వన్ డే అని కాదు, ఎవ్రీడే మీ ఇది టార్గెట్ ప్రకారం. ఎక్కువ హై వాలటాలిటీ ఉన్నప్పుడు ఇంత పెట్టుకోవాలంటే మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. స్టెబిలిటీ ఉన్నప్పుడు అనమాట. ఓకే, సో ఇక్కడ స్ట్రాటజీస్ ఒకసారి చూడండి. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి వెయిట్ ఫర్ ద ఫస్ట్ 15 మినిట్స్. నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను అనమాట. సో ఫస్ట్ 15 మినిట్స్ మనము రిస్క్ తీసుకోగలం అన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి, లేదంటే వదిలేయాలన్నమాట. ఓకే, 9:15 to 9:30 AM. సో లేదా ఇదర్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ ఏదైనా కానీ మనకి సెటిల్ అవని. ఐడెంటిఫై ట్రెండ్స్ యూజ్ 15 మినిట్స్ చార్ట్స్. మూవింగ్ యావరేజెస్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి కానీ మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తే 9 పీరియడ్ టు 21 పీరియడ్ మనం పెట్టుకోవాలన్నమాట 15 మినిట్స్కి అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. 15 మినిట్స్కి మూవింగ్ యావరేజెస్ ఈఎంఏ యూజ్ చేస్తాను అంటే 9 పీరియడ్ కానీ 21 పీరియడ్ కానీ. ఎంట్రీ లెవెల్ ఒకసారి చూడండి. బై ఇఫ్ ద ప్రైస్ బ్రేక్స్ ద అబోవ్ రెసిస్టెన్స్ అండ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ ద ఫుల్ బ్యాక్ టు. నెక్స్ట్ సెల్లింగ్ వచ్చేసి మనకి ప్రైస్ బ్రేక్అవుట్ అనమాట. సెట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ బేస్డ్ ఆన్ ఏవైతే మనం పైన డిస్కస్ చేసినామో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, గుర్తు పెట్టుకోండి. సో 15 మినిట్స్కి వచ్చేసి బేసిక్గా మనం యూజ్ చేయాల్సినది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైనా డ్రా చేసుకొని మనకి మన ఛానల్లో వీడియో ఉంది, హౌ టు డ్రా సింపుల్ వే హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, తర్వాత మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది మనము యూజ్ చేయాలన్నమాట. ఓకే, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మనము ఇక్కడ ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం. సో ఎన్ని పాయింట్స్ అనేది. ఎగ్జిట్ వచ్చేసి బుక్ ఏ ప్రాఫిట్ అట్ ద టార్గెట్ అట్ ట్రై స్టాప్ లాస్ టు లాక్ గెయిన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ అక్కడ మనం డిస్కస్ చేసినాం. కెన్ యూ వచ్చి 100% ప్రాఫిట్ అంటే డెఫినెట్గా 100% ప్రాఫిట్ అనేది ఏ ట్రేడింగ్లో కూడా సాధ్యము కాదని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. కానీ మనం కూర్చొని సిస్టమ్ ముందర కూర్చొని కొద్దిగా గమనిస్తూ చేసుకుంటే గిన టెక్నికల్ అనాలసిస్తో డెఫినెట్గా మనం అచీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇది ఒకసారి చదువుతాను, మీరు బాగా గమనించండి. సో 100% profit implies doubling your capital per trade, which is unrealistic in a single day due to risk constraints and market limits. For example, trading one lot for Nifty future lot size 20 with a gain 1500 profit. Okay, trading one lot bank Nifty lot size 50 300 points 4500. To double 10,000 capital you will need to multiple perfect trades, high leverages, no losses. బాగా అర్థం చేసుకోండి.
10,000 ప్రాఫిట్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే 4,000 ఒక్కదానికి. సో దానికి సంబంధించి మనం రీచ్ అవ్వాలంటే దాదాపుగా డబుల్ ట్రేడ్స్ అవన్నీ చేయాలి. అందులో మనకి ఏదో ఒకటి రిస్క్ వస్తుంది కాబట్టి 100% ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. రియలిస్టిక్ గోల్స్ ఎయిమ్ ఫర్ 0-1% డైలీ రిటర్న్స్ అనమాట. అంటే 50-100 పాయింట్స్ ఆన్ 10,000 అనమాట. ఓకే, అంటే ప్రతి 10,000కు 50 నుండి 100 రూపాయలు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రిస్క్ మేనేజ్మెంట్, నెవర్ రిస్క్ మోర్ దాన్ 1-2% ఆఫ్ యువర్ క్యాపిటల్ పర్ ట్రేడ్. ఓకే, సో రిస్క్ అనేది చాలా, ఈ రెండు బాగా గమనించండి. ఈ రెండు ఒక్కసారి మీరే చదవండి. రియలిస్టిక్ గోల్ ఎయిమ్ ఫర్ 0.5-1% డైలీ రిటర్న్స్ ఆన్ క్యాపిటల్. ఎగ్జాంపుల్ 50-100 రూపీస్ ఆన్ 10,000. ఓకే, 10,000 గాను మనం మ్యాక్సిమం 100 రూపీస్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అది ఓకే. ఫైనల్గా నా థాట్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ఇది ఎక్సలెంట్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ విత్ ద బెస్ట్ విండోస్ బీయింగ్ 10 to 11:30, 1 to 2:30 PM క్లియర్ ఫర్ ట్రేడ్స్. ఓకే, 10 to, సో ఈ టైమ్స్ గుర్తుపెట్టుకోండి. యూజ్ టైట్ స్టాప్ లాసెస్ అండ్ రియలిస్టిక్ ట్రేడ్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హ్యాపీ ట్రేడింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే డెఫినెట్గా చూడండి. ఎంత బాగా ప్రిపేర్ చేసామో, ఎంత బాగా చూడండి. సో మంచి ఎగ్జాంపుల్స్ అన్నీ కలబోసి మనకి అన్ని క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా రమణ డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.